ఇప్పుడు లేవి యాజక క్రమం ప్రకారం దశంభాగం ఉంది పాత నిబంధనలో. మనది ఏ యాజక క్రమం? మెల్కీసెదెకు యాజక క్రమం. అంటే అబ్రహాము దగ్గరికి వచ్చాడే మెల్కీసెదెకు, ఆ యాజక క్రమం. మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసం ఇస్తే ఈయన దశంభాగం ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏ క్రమంలో ఉన్నాం? మెల్కీసెదెకు యాజక క్రమంలో ఉన్నాం. కాబట్టి మనం కూడా దశంభాగం ఇవ్వాలి. అబ్రహాం ఇచ్చినట్లుగా ఇవ్వాలి. మీరు ఇవ్వాలి, నేను ఇవ్వాలి. ఇప్పుడు అనుకుంటాడు ఒకరోజు, అరే మనం దశంభాగం ఇవ్వాలి కదా, ఇద్దాంలే. ఈలోపు చీడపురుగులు కొన్ని ఉంటాయి క్రిస్టియానిటీలో. అవి ఏమంటాయంటే దశంభాగం ఇవ్వకూడదు, దశంభాగం ఇవ్వకూడదు. మరి ఏమి ఇవ్వాలి? నీ మనసులో ఏమనుకుంటే అది ఇవ్వి అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. వీడికి బైబిల్ తెలియకుండా ఇటు ప్రీచర్లు ఎలాగ నాకు అర్థమవుతుంది. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో మీరు ఇవ్వండి, ఇచ్చువాడికి ఇస్తాడు దేవుడు. ఇవన్నీ దేనికోసం అనుకుంటున్నారు? సంఘం వెళ్ళిపెట్ట వారికి సహాయం చేయడం గురించి. మీరు పలానా వాళ్ళకి సహాయం చేస్తా ఉన్నారు కదా, మీరు ఎంత చేస్తున్నారో మీరు అంత చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఉత్సాహంగా ఇచ్చేవాడిని దీవిస్తాడు. ఇవన్నీ దశంభాగం గురించి కాదు. దశంభాగం నీకు రూల్. అది మెల్కీసెదెకు యాజక క్రమం ప్రకారం అది నీకు రూల్. అది ఇంకా ఎక్స్ట్రా పక్క సంఘాల వాళ్ళకి ఇవ్వడం గురించి. నీకు అది తీసుకుని చర్చలే ఏమి. మొన్న ఒక అతను కలిశాను, అతను ఎప్పటి నుంచో అందులో ఉన్నాడంట. ఆయన మాట్లాడతా, లేదండి వైజాగ్లో ఉన్న ఆ మర్రిచెట్టు, విషపు మర్రిచెట్టు చాలా మేధావండి, ఆయనలో తప్పులు లేవు. ఆయన తప్పుల గురించి కానీ ఆయన చాలా తప్పులు చెప్పాడండి. లేదండి అన్నాడు. ఒకటి తీసుకుని చూపిస్తున్నాను. దశంభాగం గురించి చూపిస్తుంటే ఫ్యూజులు ఎగిరిపోయి, ఏంటి మెల్కీసెదెకు యాజక క్రమంలో ఉన్నాము మనం, దాని ప్రకారం దశంభాగం ఇదేంటి? కొరింథీయులు 2:9 చేయం. బయట సంఘాల గురించా? అంటే చెప్పినాడు గంటలు కట్టుకుని చదివాడు. ఎన్నోడన్నా చదవాలి కదా బైబిల్. నేను చెప్తున్న విషయం ఏంటంటే దేవుడు మనతో ఏం మాట్లాడాడు. మొన్న ఒక బ్రదర్ కలిశారు, ఆయన చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి వెళ్తారట. మాటలో వచ్చేస్తాడు, బయటికి రెడీగా ఉన్నాడు, మాటలో ఉన్నాడు. ఈ విషయంలో అంటే కొంచెం ఒక విషయం అయితే వాళ్ళు చాలా గ్రేట్ అండి. అప్పులు గట్రా ఏమైనా ఉన్నాయనుకోండి, వాళ్ళతో కానుక వేయొద్దు అంటారండి. దశంభాగం గురించి కూడా పెద్ద ఏం చెప్పరాళ్ళు. అలా అన్నాడు. నేను ఆయనతో అన్నాను, ఓ చిన్న మ్యాటర్ చెప్తానండి, అందరూ ఎవడు మంచోడో చెప్పండి. ఒకడి దగ్గర బస్తా ధాన్యం ఉన్నాయి. ఒక అతను వచ్చాడు ఆడి దగ్గరికి. ఎన్ని ఉన్నాయరా నీ దగ్గర? బస్తాడే ఉన్నాయండి. అయితే బస్తాడు తినే నాకేం ఇవ్వద్దులే అని పోయాడు. ఇంకో రైతు వచ్చాడు అతని దగ్గరికి. ఎన్ని ఉన్నాయి నీ దగ్గర? బస్తాడు. ఓ కుంచుడు నాకు ఇచ్చే, నాకు పొలం ఉంది, ఆ పొలంలో విత్తనాలు చల్లుతా నీ కుంచుడు, ఈ లోపు నువ్వు జాగ్రత్తగా తిను, ఈ పంట పండగానే మళ్ళీ ధాన్యం కోసి నీకు ఇస్తాను అని అన్నాడు అనుకోండి. దూరం నుంచి వస్తున్నవాడికి ముందు ఒకడు వచ్చాడు, నాకేం ఇవ్వద్దులే అని పోయాడు. ఇంకొకడు వచ్చాడు, ఆడు ఒక కుంచుడు పట్టుకుపోయాడు. దూరం నుంచి చూసేవాడికి ఎలా కనపడతాయి? రెండోవాడు దొంగోడి కింద కనపడతా. రెండోవాడు చెడ్డోడురా, కుంచుడు ధాన్యం పట్టిపోతాడు ధాన్యం లేనివాడి దగ్గరికి. ఓ 3 నెలలు పోయిన తర్వాత ఆ ముందోడు మాట అన్నాడు అనుకోండి, ఏరా ఏం చేస్తున్నావు అంటే, ఏం చేస్తున్నాను అన్నీ తినేసాను, ఇప్పుడు తినడానికి ఏమీ లేవు. రెండోవాడు మాట అన్నాడు అనుకో, ఏరా ఏం చేస్తున్నావు అంటే, అన్నీ జాగ్రత్తగా తిన్నాను, ఈ లోపు ఇంకో 4 బస్తాలు ధాన్యం తెచ్చాడు, అందులో మళ్ళీ 2 కొంచాలు ఇచ్చేసాను, మళ్ళీ విత్తనాలు విత్తే ఈ లోపు ఇవి తింటానని. దేవునికి కానుకేయడం అంటే ఏంటో తెలుసా? దేవుని పొలంలో విత్తనాలు విత్తడం. దేవునికి స్తోత్రం. సాధారణంగా దశంభాగాల ప్రసంగాలు రావు కదా, వచ్చింది ఇప్పుడు జాగ్రత్త గుర్తుపెట్టేసుకో, మళ్ళీ ఇప్పుడు వద్దో తెలీదు. నీ ఆదాయంలో తిండి గింజలు ఉన్నాయి, అందులోనే విత్తనాలు ఉన్నాయి. నువ్వు విత్తనాలు కూడా తినే అని చెప్పినాడు మంచి పోతకుడుగా కనపడతాడు, కానీ వాడు నీ కరువు తెస్తాడు. వాడు అది బైబిల్ వాక్యానుసారమైన కాదు. అది కన్నీరు విడుచుచూ విత్తువాడు అంటే ఇంట్లో కన్నీరు ఉంది, ఇంట్లో బాధలు ఉన్నాయి, పాపం ఏమి లేవు వాళ్ళ దగ్గర, అయినా సరే విత్తాడు. సంతోషంతో పంట కోయిన దేవునికి స్తోత్రం. ఈడేమంటాడు దశ? కన్నీరు ఉందా నీ ఇంట్లో? వెత్తకో, తినే. అరే బైబిల్ ఏం చెప్తుందిరా, నువ్వేం చెప్తున్నావు? వెత్తక తినే, శుభ్రంగా తినే, నువ్వు తినే. ఏం నేర్పిస్తున్నాం మనం మన సంఘానికి? అవే రూల్స్. అలాంటి వాడు గొప్ప బోధకుడా? అలాంటి వాడు చెడగొడుతున్నాడు నిన్ను, నాశనం చేస్తున్నాడు నిన్ను. నువ్వు ఆదాయం రాకుండా విత్తనాలు విత్తండి, తినేయకండి. విత్తనాలు విత్తాలి, మనం ఆ విత్తనాలు పంట కోసుకోవాలి, అది మర్చిపోకు.
కొన్ని విత్తనాలు ఎలాంటివో తెలుసా? అన్ని ధాన్యం లాంటి కోసేసి మళ్ళీ వచ్చిన మళ్ళీ ఎత్తుకోవడం. కొన్ని విత్తనాలు ఎలాంటివో తెలుసా? నువ్వు అలా టెంక పడేస్తే అది కాస్తానే ఉండే మామిడి చెట్టు లాంటిది. నేను ఎప్పుడో సేవ ప్రారంభించిన కొత్తలో దేవుని కోసం ఖర్చు పెట్టేటప్పుడు పరిచయమైన వాళ్ళు ఇప్పుడు కూడా నాకు కానుక పంపిస్తారు. అంటే ఇది 4 నెలలు 3 నెలల పంట కాదు. నీవు విత్తింది దేవునికి. అప్పులతో 70 లక్షల అప్పుతో సేవకు వచ్చేసాను. వచ్చిన తర్వాత నాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇస్తే నేను పాంప్లెట్లు ప్రింట్ చేసేవాడిని వీళ్ళకి ఇవ్వకుండా. వాళ్ళతో వచ్చే డబ్బులు ఉన్నాయండి, వచ్చిన తర్వాత ఇస్తాం. వచ్చే డబ్బులు ఏంటనుకున్నా, విత్తనాలు విత్తాం కదా, పంట వచ్చిన తర్వాత ఇస్తాం. దేవుడు నాకు కృప చూపించాడు. నేను నాకున్న ప్రాపర్టీలు అమ్మడానికి, బిజినెస్లో కొన్న ఆ ప్రాపర్టీలు అమ్మడానికి కానీ, లేదా ఊహించని వైపు నుంచి డోర్స్ ఓపెన్ అవ్వడానికి కానీ ప్రభు కృపించి చాలా తక్కువ కాలంలో అప్పులన్నీ తీర్చేశాడు. దేవునికి స్తోత్రం. నేను సేవ చేసుకుంటున్నాను, ఆయన నాకు పరిచర్య చేశాడు. పరిచర్య చేసి నా అప్పులన్నీ తీర్చాడు. కారణం చెప్పనా? వ్యవసాయం చేసుకోవాలా? ఉన్న 4 గింజల్లో 2 గింజలు అలాగ పాడేసామనుకో ప్రభు దగ్గర, ఈ 2 గింజలు నువ్వు కొరుక్కుని తినేటప్పటికే ఆ 2 గింజలు 2000 గింజలు చేయగలడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈ బోధకులు గొప్పవాళ్ళు అయిపోయారట. వాళ్ళకి దశంభాగం ఇవ్వద్దని ఎవడు చెప్తాడు? ఆడు గొప్పవాడట. యేసుప్రభు ఏమన్నాడంటే, పేద విధవరాలు 2 కాసులు ఇచ్చేస్తే, అమ్మా డబ్బులు లేవు కదా, ఇవ్వద్దు, తినే అలా. ఈమె అందరికన్నా గొప్ప కానుక వేసింది. దేవునికి స్తోత్రం. పొగిడాడు ఆవిడ్ని. యేసుప్రభు గొప్పవాడా? ఇలా గొప్పవాళ్ళ? బైబిల్ గొప్పదా? వీళ్ళ దిక్కుమాలిన సొంత అభిప్రాయాలు గొప్పవా? ఆలోచించుకోండి. జాగ్రత్త.